దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు భూమి పూజ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 కోట్ల పెట్టుబడితో 500 CBG ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో తొలి ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రైతులకు అదనపు ఆదాయం, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి దొరకాలి, రైతులకు అదనపు ఆదాయం రావాలి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి. ఈ 4 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా పీసపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్కు 2025 ఏప్రిల్ 2న మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 కోట్ల పెట్టుబడితో 500 CBG ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ వ్యర్థాలు ఇప్పటి వరకు చాలా చోట్ల వ్యర్థాలుగానే మిగిలిపోతున్నాయి. ఇకపై అవి విలువైన ఇంధనంగా మారనున్నాయి. పంటల అవశేషాలను సేకరించి CBGగా మార్చే ప్రాజెక్టుల ద్వారా రైతులకు అదనపు ఆదాయ వనరు లభించనుంది. ప్రతి ప్లాంటు రోజుకు 22 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. సాగుకు వినియోగంలో లేని భూములను కూడా ఇంధన ఉత్పత్తికి ఉపయోగించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దాదాపు 5 లక్షల ఎకరాల భూమిలో ఎనర్జీ ప్లాంటేషన్ చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నేతలు తెలిపారు. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. రిలయన్స్ మొదటి CBG ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ CBG ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం. ప్రకాశం జిల్లాలో ప్రారంభం అయిన ఈ CBG ప్రాజెక్టు కేవలం ఒక పరిశ్రమ కాదు. రైతులకు అదనపు ఆదాయం, యువతకు ఉపాధి, రాష్ట్రానికి పెట్టుబడులు, పర్యావరణానికి రక్షణ, ఇలా 4 ప్రయోజనాలను అందించే ప్రాజెక్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా పారిశ్రామిక రంగంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలోనూ కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
రాయలసీమ కరువు కష్టాలను తీర్చేందుకు రూపుదిద్దుకున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను ప్రాజెక్టు చివరి ఆయకట్టు అయిన కుప్పం వరకు కూటమి ప్రభుత్వం చేరవేసింది. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి కాలువ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేయడంతో హంద్రీనీవా ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి జీవనాడిగా మారిందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ ప్రాజెక్టు ప్రయాణం, రాజకీయాల మధ్య జరిగిన పరిణామాలు, రైతులకు అందనున్న ప్రయోజనాలపై వైకేటీవీ ప్రత్యేక కథనం. రాయలసీమకు శాశ్వత సాగునీటి పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీటిని అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో కాలువలను నిర్మించారు. మల్యాల నుంచి కుప్పం వరకు దాదాపు 554 కిలోమీటర్ల ప్రధాన కాలువ, ఎత్తిపోతల పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు విస్తరణపై దృష్టి సారించింది. 2200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువను 3850 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం కాలువ వెడల్పు పెంపు, సీసీ లైనింగ్, పంపింగ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రారంభించింది. 4 ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనుల్లో 100 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. భారీగా నీటిని ఎత్తిపోసి చివరి ఆయకట్టుకు చేరవేయడమే అప్పటి ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికే కొనసాగుతున్న కాలువ విస్తరణ విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న కాలువకు సమాంతరంగా కొత్త కాలువ తవ్వాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. అదనపు పంపింగ్ స్టేషన్లు, 6500 క్యూసెక్కుల సామర్థ్యంతో కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఒప్పందాలు కుదిరినా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో కాలువ విస్తరణ పనులు నిలిచిపోయాయని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పునః ప్రారంభించి దశల వారీగా పూర్తి చేసింది. మొత్తం 554 కిలోమీటర్ల ప్రధాన కాలువ అభివృద్ధికి దాదాపు 3874 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2తో పాటు పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువల పనులు కూడా వేగవంతమయ్యాయి. దీంతో 4 ఉమ్మడి జిల్లాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఏర్పడింది. శాంతిపురం వరకు చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన కాలువ పని జగన్మోహన్ రెడ్డి వచ్చి ట్యాంకులతో నీళ్లు తిప్పి నేనేదో జాగ్రత్తకి అంకితం చేస్తానని చెప్పేసి డ్రామా చేసినాడు. అదంతా ఇంకొన్ని మాకు కూడా నీళ్లు వచ్చేసినాయి కదా అని చెప్పేసి మేము, మా అమ్మ నాన్న మేమంతా కూడా బెంగళూరు నుంచి వచ్చేసి ఏదో సేద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి ఊరికి వచ్చినాం. వచ్చి చూస్తే 15 దినాలకంతా మళ్ళీ మొత్తం ఎండిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని చెప్పి తెలిసిన తర్వాత ఏదో పని చేసుకుంటా అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు కంటిన్యూగా సంవత్సరం రోజుల పాటు నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రశాంతంగా సంవత్సరానికి 3 పంటలు చేసుకుంటున్నాము. మాకు కూడా 2 ఎకరాల పొలం ఉంది, పని చేసుకుంటున్నాము. దీనికి కారణము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. కాబట్టి వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాము. శ్రీశైలం నుండి కుప్పం వరకు నీరు రావడానికి ముఖ్య కారణం వచ్చేసి మన నాయకులే. ఇలా చేయడం అనేది ప్రతి రైతుకి, మాకు గాని ప్రతి రైతుకి చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ముందు వైఎస్ఆర్సీపీలో వచ్చేసి నాయకులు వచ్చేసి కుప్పంలో గేట్లు పెట్టి నీళ్లు పెట్టి ట్యాంకులు తోడుకొని వచ్చేసి నీళ్లు పెట్టి ఒక అర్ధ గంటకంతా రిటర్న్ వచ్చేసి గేట్లు తీసుకుని వెళ్ళిపోయినారు. ఆ విధంగా చేయకుండా నీరు అనేది ఒక సంవత్సరం రోజులు కంటిన్యూగా నీరు రావడం అనేది అది ఆషామాషి కాదు. అది మన నాయకులు ఇంకానే
సాధ్యమైందని మేము తెలియజేసుకుంటాము. గత ఏడాది జులైలో ముఖ్యమంత్రి చంద్రబాబు మల్యాల వద్ద శ్రీశైలం జలాలను విడుదల చేశారు. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా జీడిపల్లె రిజర్వాయర్ కు చేరిన నీటిని రెండో దశలో కుప్పం వైపు తరలించారు. ఆ తర్వాత కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువుకు నీరు చేరడంతో సీఎం స్వయంగా గంగ పూజ నిర్వహించారు. బోటులో ప్రయాణిస్తూ స్థానిక ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లోని 19 నియోజకవర్గాల పరిధిలో 423 చెరువులకు నీరు చేరుతుంది. కుప్పం, పరమనేరు ప్రాంతాల్లోనే 100కు పైగా చెరువులు నిండే అవకాశం ఉంది. దీంతో వేలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో తిరుపతి జిల్లాలోని కళ్యాణి డ్యాంకు కూడా హంద్రీనీవా జలాలను తరలించే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తుంది. దానివల్ల 2 ప్యాకేజీల కింద ప్యాకేజ్ 1 అని 0 నుంచి 88 కిలోమీటర్ వరకు, ప్యాకేజ్ 2 88 నుంచి 216 కిలోమీటర్ వరకు టేకప్ చేసి వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కెనాల్ వైడన్ చేయడం జరిగింది. సో గత సంవత్సరము కెనాల్లో 3850 క్యూసెక్స్ మేము పంప్ చేయడం జరిగింది. అంతకుముందు 2012లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యాక్సిమం 40 టీఎంసీ కంటే ఎప్పుడు డ్రా చేయలేదు. మ్యాక్సిమం 25 to 30 టీఎంసీ చేస్తూ వచ్చారు. అలాంటిది మొన్న 25 సంవత్సరంలో 25-26 సంవత్సరంలో మాత్రం 52 టీఎంసీలు పంప్ చేయగలిగాము. దానికి దేవుడు కూడా సహకరించాడు. శ్రీశైలం ఫోర్త్ షోర్లో వాటర్ బాగుండడం వల్ల మాకు ఆ టార్గెట్ అచీవ్ చేయడం సాధ్యమైంది. సో అలా కర్నూలు, అనంతపూర్లో ఉన్న రిజర్వాయర్లు కంప్లీట్గా ఫిల్ చేసుకోవడమే కాకుండా కుప్పం వరకు, చిత్తూరు జిల్లా కుప్పం వరకు కూడా టేలెండ్ ఆయకట్టు అనమాట. అది టేలెండ్ ఆయకట్టు వరకు కూడా మొట్టమొదటిసారిగా నీళ్లు తీసుకుపోయి టేలెండ్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలిగినాము. ఒకప్పుడు కరువు, వలసలు, నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొన్న రాయలసీమలో ఇప్పుడు కృష్ణా జలాల చివరి ఆయకట్టు వరకు చేరడం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాల పరిరక్షణతో పాటు రాయలసీమ ఆర్థిక అభివృద్ధికి కూడా కొత్త దిశ దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ ప్రాజెక్టు అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య భిన్న వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో దీని దీర్ఘకాల ఫలితాలు ఎలా ఉంటాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.